జిల్లా పులివెందుల రాజకీయాల్లో వైఎస్ వివేకానందరెడ్డికి పాపులర్ నేతగా పేరుంది. అన్న వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో 2 సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా, 2 సార్లు కడప ఎంపీగా గెలిచారు. భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రి పదవిని కాదని కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ పార్టీకి అన్న కొడుకు జగన్ అధినేతగా కావడంతో తనకు మంచి గుర్తింపు వస్తుందనుకున్నారు. అంచనాలు తారుమారయ్యాయి. బాబాయి వివేకాకు జగన్ ఏ చిన్న పదవి కూడా ఇవ్వలేదు. అంతేకాదు, కడప జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జగన్ వివేక అభ్యర్థిత్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా రాజకీయ అనుభవం ఉన్న వివేకాకు సముచిత పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు.